సార్ ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ అని మాట్లాడిన జడ శ్రావణ్ కుమార్ ఏ జగన్ కు బీటీఎం కు సంబంధించిన లీడరు ఆయన వాళ్ళ సమస్యలు ప్రశ్న రావాలని ఒక బచ్చల గురించి చూసబడే వ్యక్తి సార్ ఈ ప్రభుత్వాన్ని మీ సంగతి మొదలు పెట్టారు సార్. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, ప్రభుత్వం తుమ్మిది పోశారు, మతాల మధ్య చిచ్చు పెట్టారు, చిత్రీకరించడానికి పోటీలు పడి మరీ మాట్లాడారు సార్. అది వాస్తవం కదా. ఇలా చుచ్చు పెట్టారు కాబట్టి ఆయన్ను కేసు పెట్టి అరెస్ట్ చేశారు సార్. ఒక వ్యక్తిని కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు అతని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటికి తీస్తారు. అతనికి గత 20 సంవత్సరాలు ఏం చేశాడు, ఇతని క్రిమినల్ చరిత్ర ఏంటి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ తవ్వడంలోనే ఈ కళాఖండాలన్నీ బయటపడ్డాయి. తయారు చేశాడు వీడియోలని. ఏ రకంగా అయితే సార్ ఈ రోజు కుల ధర్మం అని ఏ రకంగా సనాతన ధర్మాన్ని తోలనాడాడు సార్, హిందుత్వాన్ని ఏ రకంగా తోలనాడాడు సార్. ఈ దేశంలోని ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, ఈ రాష్ట్రంలోని గవర్నమెంట్ కావచ్చు, ఎంత దారుణంగా మాట్లాడాడు. మావోయిస్టు చర్యలు సమర్థించాడు సార్. పాకిస్తాన్ ఆవతల ఉన్న టెర్రరిజాన్ని సమర్థించాడు. కాశ్మీరీ పండితులను దారుణంగా మాట్లాడాడు సార్. ఈ రకంగా ఈ రోజు పచ్చలు వేసుకొని జోసఫ్ మీద కేసు పెట్టిన ఉపా చట్టం కరెక్ట్ కదా, మీసా చట్టం ఒకటి కదా. కాబట్టి కేసు పెట్టారు సార్. నిజంగా పెట్టిన కేసు తప్పైతే కోర్టు ఒప్పుకుంటుందా, కోర్టు అనుమతిస్తుందా సార్? కోర్టు పంపించిందంటే సార్. ఈ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పచ్చని గురు జోసఫ్ ను ఈ మాదిరిగా ఒక ఛానల్ పెట్టి పూర్తిగా హిందుత్వాన్ని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా తిట్టాలా, వీరిని అన్పాపులర్ చేయాలనే ఒక ప్రపంచంలోనే